సరళ కథలకు స్వాగతం. ఈరోజు మన నిజమైన స్నేహం కథ తెలుసుకుందాము. వెల్లంకి గ్రామంలో నివసించే నరసింహం అనే శ్రీమంతుడికి ఏకైక సంతానం వెంకటరమణ. యుక్త వయసు వచ్చిన వెంకటరమణకు చాలామంది స్నేహితులు ఉండేవారు. వాళ్ళలో కొంతమంది ఎల్లప్పుడూ అతని చుట్టూ తిరుగుతుండేవారు. వెంకటరమణ స్నేహితుల గురించి నరసింహానికి సందేహంగా ఉండేది. వాళ్ళంతా డబ్బు చూసి అతనితో స్నేహం చేస్తున్నారనిపించింది. వెంకటరమణ కూడా మిత్రుల కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసేవాడు. ఓసారి నరసింహం కొడుకుతో, నీ స్నేహితులతో జాగ్రత్తగా ఉండు, నిజమైన స్నేహితులను గుర్తించి మసులుకో అన్నాడు. అందుకు వెంకటరమణ, లేదు నాన్న, నేను జాగ్రత్తగానే ఉంటున్నాను. వాళ్ళంతా చాలా మంచివాళ్ళు, నాతో తప్ప ఇంకెవరితో తిరగరు, చాలా విషయాలలో నాకు సాయం చేస్తుంటారు అని చెప్పాడు. సమయం వచ్చినప్పుడు నిజమైన స్నేహం ఎలా ఉంటుందో కొడుకుకు తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు నరసింహం. ఓ రోజు మధ్యాహ్నం భోంచేశాక తీరిగ్గా కూర్చున్నాడు నరసింహం. వెంకటరమణ లోపలి గదిలో చదువుకుంటున్నాడు. అంతలో వెంకటరమణ స్నేహితుడు రవి వాళ్ళ ఇంటికి వచ్చాడు. వస్తూనే వెంకటరమణతో, ఆ రాజుగాడు పనికిరాడురా, నేనిక వాడితో జన్మలో స్నేహం చేయకూడదని నిర్ణయించుకున్నా అన్నాడు. ఏమైందిరా అని అడిగాడు వెంకటరమణ. అర్జెంటుగా 100 రూపాయలు కావలసి వచ్చాయి, 2 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను, ఇవ్వరా అంటే నన్ను నమ్మలేదు అని చెప్పాడు రవి. అలాగా అన్నాడు వెంకటరమణ. సరే గాని కనీసం నువ్వైనా ఇవ్వరా, చాలా అవసరం అని అడిగాడు రవి. దాందేముంది, తీసుకో అంటూ రవికి 100 నోటు అందించాడు వెంకటరమణ. థ్యాంక్ యూ రమణ అంటూ సంతోషంగా వెళ్ళిపోయాడు రవి. ఆ దృశ్యం చూసిన నరసింహ వెంకటరమణతో, కేవలం డబ్బు ఇవ్వలేదనే కారణం వల్ల రాజు స్నేహాన్ని వదులుకుంటానన్న నీ మిత్రుడు రవి తత్వం గురించి ఆలోచించు. రేపు నువ్వు కూడా డబ్బు ఇవ్వకపోతే నిన్ను కూడా ఇలాగే అసహించుకొని నీ స్నేహాన్ని కూడా వదిలేస్తాడు. ఇకపై మిత్రుల కోసం డబ్బు ఖర్చు చేయడం మానేయి, కొద్ది రోజుల్లోనే నిజమైన మిత్రులు ఎవరో తెలుస్తుంది అని చెప్పాడు. తండ్రి మాటలు యథార్థమని తోచాయి వెంకటరమణకు. ఆపై తండ్రి చెప్పినట్లే చేశాడు. సగానికి పైగా అతనితో స్నేహం మానుకున్నారు. అటు తర్వాత నిస్వార్థంగా స్నేహం చేసి కొంతమందిని తన మిత్రులుగా ఎంచుకున్నాడు వెంకటరమణ. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.